ఓల్డ్ గోవాలోని అత్యంత పురాతనమైనటువంటి చర్చ్లోకి మరొక చర్చ్లోకి మనం ప్రవేశిస్తున్నాము. సెయింట్ క్యాథరిన్ ఆఫ్ అలెగ్జాండ్రియా 15వ శతాబ్దంలో కట్టినటువంటి అత్యంత పురాతనమైన చర్చ్ ఇది. యునెస్కో ద్వారా వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. అత్యంత పురాతనమైనటువంటి చర్చెస్లో ఒక చర్చ్ అయినటువంటి చర్చ్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిస్సీ మరియు కాన్వెంట్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిస్సీ, ఈ యొక్క 2 చర్చ్ మరియు కాన్వెంట్ కలిగినటువంటి ఈ కాంపౌండ్ స్థలాల్లోనే ఈ చర్చ్ కూడా ఉంది. మండోవి రివర్, ఈ నది గోవాలో చాలా అందమైనటువంటి నది. ఈ నదికి పక్కనే ఈ యొక్క పురాతనమైన చర్చ్ నిర్మించబడింది. పోర్చుగీస్ వాళ్ళ ద్వారా నిర్మించబడింది. ఇది కూడా అత్యంత పురాతనమైనటువంటి ఒక చర్చ్. ఇది 1520వ సంవత్సరంలో కట్టబడింది. చాలా పురాతనమైనటువంటి చర్చ్. ఈ గోడలు ఇవన్నీ కూడా, ఈ వాల్స్ అన్నీ చూస్తుంటే కూడా చాలా పురాతనంగా కనపడుతున్నాయి. చాపెల్ ఆఫ్ సెయింట్ క్యాథరిన్, పోర్చుగీస్ పేరు కపెలా ది శాంతా క్యాథరీనా. ఈ పురాతనమైన చర్చ్ లోపల ప్రాంతాన్ని చూద్దాము. లోపలి కట్టడం అంతా కూడా రాళ్లతో చాలా పురాతనంగా ఉంది. ఈ పురాతనమైన చర్చ్ యొక్క బలిపీఠం కూడా చాలా వేరుగా, అంటే ఇప్పుడున్నటువంటి చర్చెస్లో లా కాకుండా చాలా పురాతనంగా కనపడుతుంది. చర్చ్ బిల్డింగ్ అంతా కూడా బాగా పాతబడిపోయి చాలా పురాతనమైనదని చూస్తూనే తెలుస్తూ ఉంది. ఇది వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్. గోవా చర్చెస్ సంబంధించిన అన్ని చర్చెస్ గురించి ఇక్కడ మాన్యుమెంట్ పెట్టారు. ఇక్కడ ఒక చాలా పెద్ద పాత బావి ఉంది. మరి బాప్తిజమ్స్ గురించి కట్టారా లేకపోతే అదొక బావ అన్నది మరి దాని గురించి ఏమీ చెప్పలేదు. కానీ అందులోకి దిగడానికి మాత్రము అవకాశం లేకుండా మొత్తం కూడా ఐరన్ ఫెన్స్ వేశారు.